హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే వ్లాగ్. లాట్స్ ఆఫ్ డేస్ తర్వాత, లాట్స్ ఆఫ్ డేస్ కూడా కాదు, లాట్స్ ఆఫ్ మంత్స్ తర్వాత మళ్ళీ ఈ వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ రోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఈ రోజు అయితే మనం ఒక ట్రావెలింగ్ చేయబోతున్నాం, ఊరికి వెళ్ళబోతున్నాం. యాజ్ యూజువల్ లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అండ్ మోర్ దెన్ ఉంది అనమాట. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నార్మల్గా డేస్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కాబట్టి ఈరోజు కూడా అలాగే ఉంది. అండ్ కాకపోతే ఇది తీసుకుందామా అది తీసుకుందామా అని కన్ఫ్యూజన్లోనే ఉన్నాను అనమాట అప్పటికి కూడా. ఇంకా ఆ రోజు ఆఫీస్కి మొత్తం వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందనగా నేనైతే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నా. నేను ప్యాక్ చేసి నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి అండ్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మొత్తం అందరం వెళ్తున్నాం కాబట్టి కొంచెం హెడేక్గానే ఉంటుంది. మొత్తం ప్యాక్ చేసుకోవాలి, మొత్తం అన్నిటినీ సెక్యూర్గా పెట్టుకోవాలి అని అంతా. ఇంకా నా బ్యాగ్లో అయితే యాజ్ యూజువల్ పెన్స్, బుక్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నిటినీ నేను వేరే బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసి అదంతా ఎంటీ చేస్తున్నాను. ఇంకా ఆ బ్యాగ్ అయితే మొత్తం ప్యాక్ చేసాక నాకు ఆల్మోస్ట్ 20 minutes ఏమో పట్టింది. బ్యాగ్ అయితే బాగుంది అనిపిస్తుంది కొంచెంసేపు, మళ్ళీ వద్దులే మళ్ళీ వేరే తీసుకుందాం అనిపిస్తుంది అనమాట. ఇంకా రోజు నైట్ డిన్నర్కి అయితే ఇలా నేను మ్యాంగో కట్ చేసుకొని తింటున్నా. మళ్ళీ వచ్చేసరికి ఉంటుందో లేదో, అప్పటికే కొన్ని నాతోనే తీసుకొచ్చుకున్నా, బట్ అయినా కానీ ఉంటుందో లేదో అని అలా చేసుకున్నాం అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మనకి చాలా డేస్ అయింది కాబట్టి కంటిన్యూషన్ అనేది కట్ అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా అది స్పెషల్ ట్రైన్ అన్నారు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫుల్ టెన్షన్ అసలు. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on. ఇంకా యాజ్ యూజువల్ లాస్ట్ బట్ మనకే కాబట్టి ఇంకా అప్ నేనే ఎక్కేసాను. ఇంకా చాలాసేపు ఇది వెయిటింగ్ పెట్టేశాడు అనమాట. ఏ స్టేషన్ వచ్చినా కానీ చాలాసేపు ఎంటీగానే ఉండింది. చాలాసేపు అయితే అసలు గాలే రాలేదు. ఇంకా ఎంత హీట్గా ఉందబ్బా అనిపించేసింది అనమాట. ఇంకొంచెం ఆగిన తర్వాత చలేస్తుంది. మా సిస్టర్ అయితే వాళ్ళందరితో మాట్లాడుతుంది అనమాట. ఇంకా ఆ డ్యూటీ నాది, నేను మాట్లాడతాను, బట్ ఈసారి షిఫ్ట్ అయిందనమాట, తను మాట్లాడుతుంది. ఇంకా నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నా. ఎన్ని వర్క్స్ ఉన్నా ఏది ఎలా ఉన్నా కానీ మనం చేయాల్సిన వర్క్స్ మాత్రం కంప్లీట్ చేసేస్తాను. అలానే నేనేమి క్విక్గా వర్క్ చేసే పర్సన్ అయితే కాదు, ఫుల్ లేజీ పర్సన్. బట్ కొన్ని వర్క్స్ అయితే డామ్ షూర్గా చేయాలి కాబట్టి ఎక్కడైనా కానీ ఆ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఆ రోజు ఎందుకో నాకు తిన్నాక ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా సరే అని కుర్కురేస్ తెచ్చుకున్నాము. అట్లా కుర్కురేస్, వాటర్ అవన్నీ నార్మల్గా క్యారీ చేస్తాము. ఈసారి మాత్రం నేను నాకెంత టైం అయిపోయినా కానీ వెళ్ళి తీసుకొని మరీ వచ్చానమాట. ఇంకా వాటికి న్యాయం చేయాలి కదా, నైట్ ఎంత టైం అయినా కూడా ఇంకా వాటిని తీసుకొని తింటున్నాను. ఆల్మోస్ట్ ఆ రోజు టైం అయితే 12:30 ఏమో అవుతుంది. అయినా పర్లేదు అన్నట్లే కూర్చొని తింటున్నా, దయ్యంలాగా అందరు నిద్రపోతున్నా కూడా. ఫుడ్ మీద సమ్టైమ్స్ డెడికేషన్ అట్లా ఉంటుంది. ఇంకా ఆ రోజు అయితే ఇంక ఏమీ షూట్ చేయలేదు. ఇంకా యాజ్ యూజువల్ మనకి ఇక్కడి నుంచి మన డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మన ఇచ్చిన టైమింగ్ 10 hours అయితే అది మనకి 15 hours తీసుకెళ్ళింది. అది స్పెషల్ హైలైట్ అసలు చెప్పాలంటే. ఇంక ఇదేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వెళ్ళంగానే ఇక్కడ కృష్ణా బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. అప్పుడే సన్ రైజ్ అవుతూ ఎంత బాగుండిందో. ఇంకా మనం నైట్ అంతా అప్ తీసుకున్నాం కాబట్టి ఇంక మార్నింగ్ లేవగానే విండో సీట్ తీసేసుకున్నాం అనమాట. అంటే కబ్జా చేసేసాను నేను. ఇంకా ఆ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము 4 o'clock ఏమో దిగాలన్నమాట. బట్ అలా అంతా బిస్కెట్ అయిపోయి మాకు 9:40 or 9:45 ఏమో అప్పుడు వదిలిందనమాట. అస్సలు ఎంత చిరాకు వచ్చిందో. అంతసేపు ట్రైన్ ఉందంటే ఎవరికైనా కష్టమే కదా. ఇంకా అది కాకుండా చాలా అవర్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ డే ఏమో
అనుకోవచ్చు. నైట్ అంతా ఉండడం వల్ల మాకు అంత ఐడెంటిఫై చేయలేకపోయాము. బట్ మార్నింగ్ లేచిన తర్వాత అయితే చాలాసేపు వెళ్తూనే ఉంది అన్నట్లు అనిపించింది. వెళ్ళినంత వరకు అయితే చాలా స్పీడ్గా వెళ్ళింది. బట్ కమింగ్ టు ద నేచర్, అసలు ఎంత బాగుందో కదా. అది కాకుండా నేను ఇక్కడ ఎమర్జెన్సీ విండో దగ్గర కూర్చున్నాను కాబట్టి ఇంకా పీస్ఫుల్గా ఆ పీస్ ఎయిర్ కూడా వస్తూ ఎంత బాగుండిందో. అదే మనకి అక్కడ గ్రిల్స్ వచ్చి అలా ఉండే ఆ విండో అయితే అంత అనిపించదు. ఎందుకు నాకు అనిపించింది, నా పర్సనల్ ఫీలింగ్ అది. నాకు అట్లా ఉండదు. ఇలా ఎమర్జెన్సీ విండోస్ అయితే చాలా బాగుంటాయి. Fueled by them to see the horizon, turn us to thousands, and we'll grow in number. Fueled by them to see the horizon, turn us to thousands. ఇంకా ట్రైన్ దిగేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ఇంకొక చిన్న హోటల్ ఉంటే ఇంకా అక్కడికి అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినా చేద్దాము, ఇంటికి వెళ్ళేసరికి ఇంకెంత టైం అవుతుందో అనిపించింది. ఇంకా సరైన అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అక్కడే కూర్చుని ఇంకా అక్కడే తిందామనేసి అక్కడే ఉన్నామన్నమాట. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. ఈ బిజీ షెడ్యూల్స్లో అసలు ఏదైనా తిన్నాము అన్నా కూడా తినబుద్ధి అవ్వదు. అదే ఇంకెక్కడైనా బయటికి వెళ్ళామంటే అది తినాలి ఇది తినాలనిపిస్తుంది అనమాట. దట్టు నాకు ఈ మధ్య ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి నేను బజ్జీ తీసుకున్నాను. అదైతే పెద్ద బిస్కెట్ అనిపించింది. ఫస్ట్ అంతా బాగుండింది, అంటే వేడి మీద తినప్పుడు బాగుండింది. అదైతే బిస్కెట్ అయిపోయింది, ఎందుకో నాకు అర్థమే కాలేదు. అంటే మెత్తగా పిండిగా అనిపించింది అనమాట. అయ్యో ఇదేంటి ఇట్లా ఉంది అనుకున్నాను. కొన్ని క్రేవింగ్స్ మనం ఎన్ని డేస్ కదా మంత్స్ నుంచి హోల్డ్ చేసి పెట్టినా కానీ కొన్ని పర్టికులర్ టైమింగ్స్లో దాన్ని మనం బ్రేక్ చేసేస్తాం కదా. అలాంటిది ఇది వాళ్ళు నేను ఒకటి బ్రేక్ చేశాను. ఆల్మోస్ట్ 6 months నుంచి నేను టీ కాఫీ తాగట్లేదు. అట్లాంటిది ఆ రోజు మళ్ళీ కాఫీ తాగేశాను. టీ కూడా కదా కాఫీ తాగేశాను. అండ్ ఓవరాల్ నేను మళ్ళీ బ్యాక్ టు మై హోమ్ వచ్చేలోపు టీ కూడా తాగేసాను అనమాట. అంటే టీ కాఫీ 2 అలవాటు చేసేసుకున్నాను మళ్ళీ. నాకెందుకో ఆ రోజు చాలా హెడ్ఏక్ అనిపించి ఓకే తాగుదాము అనిపించి తాగేసాను అనమాట. బట్ తాగకూడదని బలంగా తెచ్చేసుకుని కూర్చున్నా, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ బస్ తీసుకొని మళ్ళీ ఇంకో బస్ వేసుకొని ఇప్పుడైతే అమ్మాయి వెళ్దాము అనుకున్నాము. బట్ ఇది కొద్ది దూరం వరకు ఇంకో బస్ కూడా ఉండింది. ఇంకా అక్కడి నుంచి ఆటోకి వెళ్ళాలి. ఇలాంటి జర్నీస్ చేస్తున్నప్పుడు మనకి నేచర్ ఎంత బాగుంటుందో నాకు ఇది చాలా ఇష్టము. అది కూడా అక్కడ రొయ్యల చెరువులు చేపల చెరువులు ఉంటాయి. అండ్ దట్టు మనకి మార్నింగ్ కాబట్టి సన్ రైజ్ అంటే మార్నింగ్ వెళ్ళండి. ఇప్పుడు మార్నింగ్ కాదు, మార్నింగ్ కాబట్టి కొంచెం మంచి ఎయిర్ చల్లగాలి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆ చెరువులు చూడండి అసలు ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుంటుంది. చూసాక ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా అక్కడ బస్ దిగేసిన తర్వాత వాటర్ తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇంక అందుకనేసి అట్లీస్ట్ ఏమైనా తిందామనేసి వాటర్ బాటిల్ తీసుకున్నాము. చాలా క్యాప్చర్స్ అయితే నేను షూట్ చేయలేదు. ఇంక ఇక్కడైతే కోకో ట్రీస్ తోటి ఉంటే అది తీసానమాట. ఎంత బాగున్నాయి నేను ఫస్ట్ టైం చూడ్డాము. అండ్ చాలా కాయలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుండింది అక్కడ కూడా. ఇంకా ఇదంతా దాటుకొని ఇంకా ఆటోనే తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం అనమాట. ఆటోలోనే వెళ్తున్నాము. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create
ఇంకా ఈరోజు మొత్తం మనకి జర్నీలోనే సరిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి 1 or 2 అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళి నేనైతే ఒక మంచి నాప్ వేద్దామని ఎత్తుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ రోజైతే ఇంక ఫుడ్ తినాలి కదా ఆఫ్టర్నూన్ అనేసి వెయిట్ చేస్తున్నా, తినేసి పడుకుందాము అన్నట్లు. ఇంకా నార్మల్గా అందరితోనే మాట్లాడుతూ అందరితో అట్లు ఇట్లు తిరుగుతూ ఉన్నాను అనమాట. అండ్ నేనైతే రీసెంట్గానే వెళ్ళాను కాబట్టి నాకు అంతేం అనిపించలేదు. బట్ మా ఫ్యామిలీ మొత్తం చాలా ఇయర్స్ తర్వాత వచ్చిందనమాట. 8 years or 9 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చారనమాట. ఇంకా సో అన్నీ చెప్తున్నాను, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఉంది అది ఉంది అది ఉంది ఇది లేదు అని చెప్పేసి. ఇంకా ఆ రోజు అయితే ఇంక ఇట్లా స్పెండ్ చేసేసాము అనమాట. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మామిడికాయ పప్పు అండ్ పులిహోర అప్పడాలన్నమాట. ఆ రోజు టిఫిన్ కూడా ఇడ్లీ ఏమో వేసున్నారు. ఆల్రెడీ మేము బయట తినేసామని చెప్పామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినేద్దాము అనుకున్నాము. బట్ ఇంకా సరే ఓకే వెళ్ళిపోతున్నాం కదా అనేసి ఇంకేం తినలేదన్నమాట. ఇంకా నేను మంచిగా కూర్చొని చల్లగాలిలో ఎంత మంచిగా ఉంటుందో అక్కడ నేచర్ అయితే కూర్చొని తింటూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరి చెట్ల నీడ అండ్ ఆ మంచిగా పక్షులంతా అరవడము చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు నేను నైట్ కుర్కురే తిన్నాను కదా, అది ఫుల్గా తినలేకపోయాను అనమాట. ఇంక దాన్ని మళ్ళీ తెచ్చుకొని తింటున్నాం. ఇంకా నాకు ఎందుకో ఈ మధ్య ఆఫ్టర్నూన్స్ తినేటప్పుడు ఏమైనా నంచుకొని తినాలనిపిస్తుంది. ఐ మీన్ కుర్కురేస్, లేసెస్ ఇట్లాంటివి బాగా అలవాటు అయిపోయిందనమాట. ఇంక సరే అది తీసుకొని ప్రశాంతంగా నేను ఒక్కటే కూర్చొని తింటున్నాను అనమాట. ఫాస్ట్గా తినేస్తే ఒక మంచి నాపేయచ్చు అన్న ఫీలింగ్లోనే ఉండింది నాకు. ఒక 2 hours నాపేసిన తర్వాత ఈ ఆట వీళ్ళు ఎంతమందికి తెలుసు నా కామెంట్స్లో చెప్పండి. మేమైతే ఆడుతుంటాం అనమాట. డాడీ అనేసి 11 సపరేట్గా ఉండేవి 11 తీసుకొని ఇలా 3 ఇవి వేసేసి దాంట్లో కాయలు పెడుతుండాలన్నమాట. ఎవరికైతే 3 ఒకటే లైన్లో వస్తాయో వాళ్ళు ఆపోజిట్లో ఉన్న వాళ్ళది ఒకటి తీయాలి. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇంకా ఒక 4 to 5 ఏమో అట్లా ఆడుకుంటూ ఉన్నాము. నేను మా తాతయ్య ఆడుతున్నాము. ఆ తర్వాత నేను నా తమ్ముడు ఆడామన్నమాట. ఆపోజిట్ వాళ్ళు ఏదైతే దాన్ని మూవ్ చేస్తారు, మనం ఏం మూవ్ చేయాలన్న టెన్షన్ ఉంటుంది. అది కొంచెం బ్రెయిన్తో ఆడే వాళ్ళకైతే అంత టెన్షన్ ఉండదు. మనకి చాలా టెన్షన్ అనమాట, ఏం చేస్తారు నేనేం చేయాలి అని. ఆల్మోస్ట్ నేను 9 games ఆడితే 9 gamesలో 5 games పోయాయి. 4 games ఏదో వాళ్ళు ఏదో ఆలోచిస్తే పెట్టుంటారు, బయలకి మనం విన్ అయిపోయాము. ఇంకా నవ్వుకుంటూ మా వాళ్ళు అయితే ఇది అవ్వని పనిలే, ఇది తీసేసేయి అని చెప్తున్నారనమాట. పక్కన కోరస్ లేదు చూస్తే లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయాలి ఏదైనా కూడా అనేసి నేను అలాగే మూవ్ చేస్తూ అలాగే చూసుకుంటూ కూర్చున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇట్లాంటి గేమ్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వవు. ఐ మీన్ మనకి రావు, ఎన్నిసార్లు ఆడినా కాని పని అనమాట. అది నేను చిన్నప్పటి నుంచి ఆడుతున్నా. నేనే ఆడదామని కూడా తీసుకొచ్చింది వాళ్ళని, బట్ కాలేదు. ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఆ ఒక్క గేమ్ ఆడడానికి 1/2 hour to 40 minutes వరకు పడుతుంది అనమాట. ఇంకా అట్లే ఆడుకుంటూ కూర్చున్నాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఒక కప్ ఆఫ్ కాఫీ తాగేసి ఇంకా ప్రశాంతంగా యాజ్ యూజువల్ మన ధర్మ ప్రకారం షూట్ చేయడం అయితే మర్చిపోయాను. ఇంకా అంతే అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి కంటిన్యూషన్ వ్లాగ్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అప్లోడ్ చేస్తా.